హలో వ్యాస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రణయ్ రెడ్డి వంగ మనతో ఉన్నారు ఇవాళ. నమస్తే అండి. నమస్కారం. ఇమీడియట్ గా యానిమల్ పార్క్ అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే స్పిరిట్ కోసం చూస్తున్నారు. లేదు స్పిరిట్ ఉందండి. నెక్స్ట్ స్పిరిట్, తర్వాత యానిమల్ పార్క్ ఉంటుంది. సందీప్ గారు చెప్పినట్టు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో యూఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. ఇమీడియట్ గా అయితే స్పిరిట్. యా చాలా మంది వెయిట్ చేస్తున్న కన్ఫర్మేషన్ అది. అఫీషియల్ అనౌన్స్ చేస్తాం కదా, లైక్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ సేయింగ్ యానిమల్ పార్క్ ముందు వస్తుందని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు. సందీప్ హెస్ అనౌన్స్డ్ ఇన్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్. స్పిరిటే ఉంది ముందు. బట్ తర్వాత 3 మూవీస్ అనౌన్స్ చేశారు, బట్ ఆర్డర్ అనౌన్స్ చేయలేదని ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చింది. అల్లు అర్జున్ గారితో ఒకటి, స్పిరిట్ ఒకటి అండ్ యానిమల్ పార్క్ ఒకటి. ప్రస్తుతానికి అయితే స్పిరిట్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పిరిట్. ఓకే. యానిమల్ పార్క్ అయితే 2025 మైట్ బి. ఎప్పుడైతే ఇదంతా అయిపోయినాక దెన్ వీల్ స్టార్ట్ ఆన్ దాట్. అండ్ వీ నీడ్ సమ్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. దెన్ ప్రాబ్లీ యానిమల్ పార్క్ అంత టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో అంత టైం పట్టదు దాన్ని. ప్రాబ్లీ విల్ మేక్ ఇట్ ఫాస్ట్. సందీప్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఈ కాంట్రవర్సీస్ కానీ, లేకపోతే క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ, లేకపోతే కథ గురించి ఏమైనా అంటారు, ఎక్కడ అసలు ఏమి హీ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఓన్లీ వరీడ్ ఏంటి అంటే ఆయన బిఫోర్ రిలీజ్ టైం 3 hours 20 minutes. బట్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో కూడా చాలా మందికి తెలియదు. అసలు టైం అనేది మీరు అనుకున్నంతగా ఆడియన్స్ అసలు ఎక్కడా పట్టించుకోలేదు. 3 hours 21 minutes ఉన్న 21 minutes ఉన్న మూవీని ట్వైస్ థ్రైస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ హ్యాపీ అండి. లైక్ అంటే ముందే సినిమా స్టార్ట్ పెట్టక ముందే చెప్పింది సందీప్, దిస్ విల్ బి 3 hours 30 minutes అని. సో వీఆర్ లిటిల్ ఎట్లుంటుందో ఏందో అనుకున్నాం. బట్ ఓవరాల్ ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ వైజ్, రైటింగ్ వైజ్ ఈజ్ న్యూ. So before release, I have watched it like 4 or 5 times. I said it's looking good. You're confident. ఇంకా దీనిలో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం రాదని అనిపించింది. హోల్డ్ చేస్తుంది, కంపెలింగ్ ఉంది కాబట్టి ఇంకా వీ వెంట్ విత్ 3 hours 21 minutes. ఆ 5-6 minutes కూడా అనవసరం తగ్గించింది ఏమన్న ఫీలింగ్ ఇప్పుడు ఉంది. బట్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం డిస్ట్రిబ్యూటర్స్ ఇవి అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో వీ ఆల్మోస్ట్ లాస్ట్ లైక్, అంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ లెక్క, వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే వీ లాస్ట్ లైక్ 30-40 crores in the first week just because we didn't have theaters. So this because this movie is coming with like non long weekend, అట్లా ఏం లేదు, నాన్ హాలిడే వీకెండ్ ఒకటి, ఏ రేటెడ్ ఒకటి, 3 hours 21 minutes. And we were sharing some theaters with Sam Bahadur. So ఈ అన్ని ఇష్యూస్ వల్ల మాకు పీపుల్ వర్ విల్లింగ్ టు వాచ్, బట్ వీ డింట్ హ్యావ్ ఎనఫ్ థియేటర్స్ టు రిలీజ్. సో దీనివల్ల కొద్దిగా బాక్స్ ఆఫీస్ దగ్గర పోయింది. బట్ దట్స్ ఫైన్. వీ థాట్ ఎర్లియర్ దట్ ఇట్లా అవుతుందని, బట్ ఇంకా దానికి ఏం చేయలేము. సందీప్స్ చాయిస్ అది. 3 hours 21 minutes. He wanted people to watch it. And nobody has complained about the length. But second half లో కొద్దిగా జనాలు కంప్లైంట్ చేశారు, బికాస్ ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఆ క్యారెక్టర్ డిప్ చూపించాలి, బాబీ సార్ హై చూపించాలంటే రణ్వీర్ హ్యాస్ టు గో డౌన్. దట్ వాస్ డెలిబరేట్లీ సందీప్స్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే. అట్లా ప్లాన్ చేసి తీసింది అది. సో since we are talking about characterizations, సెకండ్ హాఫ్ లో మేజర్ గా కొంతమందిని ఒక్కసారిగా డిసప్పాయింట్ చేసింది ఏంటి అంటే, అర్జున్ రెడ్డిలో తన క్యారెక్టరైజేషన్, తన యాంగ్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నా కానీ తన ఆ అమ్మాయి వైపు నుంచి పక్కకి డిలేట్ అవ్వాలని ట్రై చేసేది కానీ బట్ ఎక్కడ అవ్వలేదు. ఇట్ డూ ఎనీథింగ్ రాంగ్. కానీ ఇక్కడ ఏంటి అంటే సెకండ్ హాఫ్ లో క్యారెక్టరైజేషన్ ఫస్ట్ హాఫ్ లో అంత ఎలివేట్ చేశారు. అండ్ తనకి ప్రామిస్ కూడా చేస్తాను కదా, నువ్వు తప్ప ఇంకెవరు నా లైఫ్ లో ఉండరు, రానివ్వను. బట్ సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ అనేది, దిస్ క్యారెక్టర్ ఈజ్ అబౌట్, అంటే సందీప్ రాసినప్పుడు ఇది డ్యూయల్ మొరాలిటీ మీద రాసిండు. వి డిడ్ంట్ అనౌన్స్ దిస్ పార్ట్ ఎనీ టైమ్. లైక్ ఇది ఎక్కడ మేము మార్కెట్ చేయలేదు, ఎందుకంటే దిస్ ఇస్ టఫ్ థింగ్ టు అండర్స్టాండ్. సో వాడు అట్లా ఫస్ట్ ప్రామిస్ చేసినా కూడా వైఫ్కి హీ విల్ చీట్. ఐ మీన్ బేసికలీ డ్యూయల్ మొరాలిటీ అంటే వాడు చేసి కూడా చేయలేదని చెప్పే
ఆ గుణాలు ఉంటాయి. సో ఇది మనం అనౌన్స్ చేసి మార్కెట్ చేసి అది మనం పెద్దగా దాని మీద స్ట్రెస్ చేయలేదు. బట్ హూఆర్ అండర్స్టూడ్ దట్ క్యారెక్టర్ దే నో దాట్. సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందా క్యారెక్టరైజేషన్ మీద? ఓన్లీ ఎనీథింగ్ ఫర్ ఫాదర్. ఫాదర్ అనేది ఒక బిగ్ కాజ్ పెట్టుకొని పోతున్న సినిమా అది క్యారెక్టర్. సో అందులో ఇంకా ప్రాబ్లీ యా ఐ డోంట్ నో. సో యా అది చాలామంది అంటే చాలామంది కాదు, కొందరు కంప్లైంట్ చేశారు, హౌ కెన్ ఈ చీట్ హిస్ వైఫ్ అది ఇదని. బట్ యా తర్వాత అది వచ్చి యాక్సెప్ట్ కూడా చేస్తారు కదా, దాని మీద ఒక పెద్ద సీన్ ఉంది. ఆ సీన్ ప్లాన్ చేసి ఇది ప్లాన్ చేసినాం. సో ఐ థింక్ దట్ జస్టిఫైడ్ ఇట్. ఓవరాల్ పీపుల్ నచ్చింది, ఎవ్రీవన్ ఈస్ వాచింగ్. బట్ ఈ హియర్ అండ్ దేర్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, బట్ వీ కాంట్ సాటిస్ఫై 100 out of 100 people who are watching. 70% people liked it, which is okay. Manakuna population ki. As of now, 3 crores 20 lakhs people have watched this movie and still they are watching it. So we need to respect them. ఇప్పుడు దాకా 2 సినిమాలు వచ్చాయి కాబట్టి ఈ 2 సినిమాలు బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఈ సెకండ్ హీరోయిన్ అనేది కంపల్సరీయా సందీప్ రెడ్డి సినిమాల్లో? అది ఐ డోంట్ నో, ఈ 2 స్టోరీలకు అట్లా అయింది. బట్ ప్రాబ్లీ విల్ సీ హౌ ఇట్ గోస్ గోయింగ్ ఫార్వర్డ్. సెకండ్ హీరోయిన్ కంపల్సరీ ఏం కాదు. బట్ యా దిస్ ఈజ్ ఇన్ యానిమల్లో అది ఒక్కటే కొద్దిగా సినిమాటిక్గా అడ్వాంటేజ్ తీసుకొని చేసిన థింగ్. అదర్వైజ్ యా అంటే మామూలుగా ఆలోచించడంలో ఆలోచించవచ్చు కదా. యూ కెన్ ఫైండ్ అవుట్ సమ్హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ వేర్ ఈస్ బాబీ అనేది. అంటే రన్ టైం కూడా తగ్గేది. బట్ ద వే ఈ స్లీపింగ్ ఫర్ వాడు స్లిప్ అవ్వడం ఫస్ట్ టైం చూసేటోళ్ళకు అనిపిస్తుంది కదా, ఈ క్యారెక్టర్ ఏంది ఇటు ఇటు వేరే సైడ్ పోతుంది అన్నట్టు. అది డెలిబరేట్గా సందీప్ అట్లా ఆ టైప్లో బిల్డ్ చేసిన సీన్స్. సో బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్ లైక్ ద వే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సాంగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ తృప్తిదును ఆర్కే ఎపిసోడ్ వాజ్ వెరీ గుడ్. ఐ ఫీల్ చాలా బాగా వచ్చింది అది. ఇట్స్ లైక్ పెయింటింగ్ టైప్ వచ్చింది. యా పీపుల్ కాల్ ఇట్ న్యూడ్ సీన్ ఉంది అది ఉందని అంటారు, కానీ ఓకే పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. మ్యూజిక్ మీద ఉన్న గ్రిప్ ఏంటి అసలు? అంటే స్పాట్ ఆన్ ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడ ఈ సాంగ్ బాగాలేదను, బీజిఎం బాగాలేదను, ఏది ఉండదు. అంత యాప్ట్గా కూర్చున్నట్టుగా ఎలా అంత గ్రిప్ ఎలాగ అసలు? ఐ డోంట్ నో ఎట్లా అడాప్ట్ చేసుకుంటా. ఇది యూస్ టు లిసన్ లాడ్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ అది ఎట్లా అనేది ఐ డోంట్ నో. ఇట్ ఈస్ హిస్ మైండ్ వాట్ దట్ ఎవ్రీ పాయింట్లో ఎక్కడ మ్యూజియం వస్తుంది, ఎక్కడ సాంగ్ అంత మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ ఇన్ హిస్ మైండ్. సో దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటుండ అనేది ఐ డోంట్ నో. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్. సీన్ రాసినప్పుడు నేను మొన్న ఐ వాస్ డిస్కసింగ్ విత్ సందీప్, సిన్స్ ఐఎమ్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, సిన్స్ ఈజ్ మై బ్రదర్. ఏ సీన్ రాసినా ఎంత ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చినా ఐ వోంట్ బి సర్ప్రైజ్. ఓకే ఇది మనోడు రాసి ఉంటాడులే అని అనుకుంటా. ఐ వోంట్ బి దట్ మచ్ ఎక్సైట్ కాన్ నేను. బట్ మ్యూజిక్ పట్ల మాత్రం ఈజ్ లైక్ టోటలీ ఇట్ విల్ సర్ప్రైజ్ మీ ఎవ్రీ టైమ్. కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మధ్య మధ్యలో డిస్కషన్, స్టోరీతో మూవ్ అవ్వడం. దిస్ ఈజ్ లైక్ ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ హీ హాస్ పిక్డ్ అప్, బట్ హీ హాజ్ అ స్పెషల్ టేస్ట్ ఫర్ ఇట్. He has a good ear for music and బాగా అంటే ఐ మీన్ ఫస్ట్ టైం ఇన్ టీ సిరీస్ కెరియర్ భూషణ్జీ ఒక్క సాంగ్లో కూడా ఏలు పెట్టకుండా మొత్తం 8-9 సాంగ్స్ రిలీజ్ అవ్వడం అంటే విచ్ ఇస్ అమేజింగ్. ఐ మీన్ లేదంటే వాళ్ళు ఏదో ఒకటి పుష్ చేస్తుంటారు, వాళ్ళకి పూల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది పెద్ద, ఇది యూజ్ చేసుకో, ఈ సిచ్యువేషన్కి అది పడుతుంది, దిల్ రిఫర్. బట్ దిస్ టైమ్ దే డిడ్ంట్ డూ ఎనీథింగ్. సందీప్ని బిలీవ్ చేశారు. కబీర్ ఈజ్ దేర్ బిగ్గెస్ట్ హిట్ మ్యూజికల్లీ. ఫస్ట్ ఆషికి, తర్వాత ఆషికి 2, తర్వాత కబీర్. నౌ ఐ థింక్ యానిమల్ ఈస్ గోయింగ్ టు బీట్ కబీర్. యా యా ఐ మీన్ ఇట్స్ లైక్ 30 years ఆఫ్ దేర్ మ్యూజిక్ కెరియర్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ యాజ్ ఆఫ్ నౌ. కొన్ని ఇంటర్వ్యూస్ సందీప్ గారి ఇంటర్వ్యూస్లో చెప్పారు, మీరు ఒక్క మూవీకి ఏడీగా వర్క్ చేసి తర్వాత డైరెక్ట్గా అర్జున్ రెడ్డి హ్యాపీ. సో దాన్ని బట్టి మాకేం అర్థమైంది అంటే it was like 1 or 2 years of struggle, then Arjun Reddy happened. But when I interviewed him,
శ్రీకాంత్ గారు చెప్పింది అంటే ఇట్ వాజ్ అరౌండ్ 12 to 13 years of Industry 7 years actually. So probably by the time he decided to go to film school and Australia 2006లో పోయిండు. సో ఫిజియోథెరపీ అయిపోయినాక వెళ్ళాడు కదా. సో ఆ టైం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని 12 years చెప్పుకుంటారు నారోజీ గారు. బట్ యాక్చువల్లీ ఆ కోర్స్ అయిపోయి వచ్చినాక ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి ఈ వెయిటెడ్ ఫర్ 7 years టు గెట్ ఎ ఛాన్స్. దట్స్ వెన్ వీ స్టెప్డ్ ఇన్. ఆ 7 ఇయర్స్లో అవుతుంది అనుకున్నారా కొన్ని? నో 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 ఈ అంతే 7 years పడుతుందని అనుకోలేదు. బట్ అయిపోయింది అది అట్లా. అంటే మధ్యలో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది, అది ప్రొడక్షన్ పోయే స్టేజ్లో ఇటు సమ్ రీజన్ క్యాన్సిల్ అయిపోయింది. దట్స్ వెన్ ఐ థాట్ ఇన్ 2012-13లో ప్రొడక్షన్ మనమే చేద్దామని చెప్పా. బట్ హీ వాజ్ నాట్ రెడీ బై దెన్. సో then he said that, okay, I'll write a love story if you are willing to produce. So that's when we stepped in, me and my father. అది Arjun Reddy అయిపోయినాక you know the story. ఎలా అంత నమ్మకం ఎలాగా మీ బ్రదర్ పైన? ఓకే ఈ సినిమా తీస్తాము, డబ్బులు పోతాయేమో అని అనిపించలేదా మీకు? సో అది మేము ఒక రిస్క్ ఉండే అది. సో వి థాట్ ఓకే మనం ఈ డైరెక్షన్ జాబ్ వస్తుందని అట్లీస్ట్ పీపుల్ విల్ నో అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండే. ఇంకొకటి ఇంకా మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు అనేది ఒకటి ఉండే. సో విత్ టుక్ లైక్ ఒకవేళ మొత్తం అయితే పోతే 50 లక్షలు కోటి రూపాయలు పోతాయి అని అనుకున్నాం. 3-4 years సెట్ బ్యాక్ అవుతుంది లైఫ్, బట్ దట్స్ ఫైన్. ఐ వాజ్ దేర్ ఇన్ US బై దెన్. సో లాస్ట్ 20 years I am there. I was working there. So it's a calculated risk we took, but Arjun Reddy, the way box office దగ్గర పర్ఫార్మెన్స్ అమేజింగ్ ఉండే. సో అది ఉంది కాబట్టి కబీర్ వచ్చింది. కబీర్ ఆఫ్టర్ కబీర్ యానిమల్. ఓకే సక్సెస్ అయింది కాబట్టి ఇది స్టోరీ. ఒకవేళ సక్సెస్ కాకపోయి ఉంటే అసలు ప్లాన్స్ ఏంటి? హీ వాజ్ లైక్ టోటల్ హిస్ హోప్స్ వర్ దాని మీద చాలా బిలీవ్ చేసి రాసిండు ఆ స్టోరీ. ఆ స్క్రిప్ట్ వర్కౌట్ కాకపోయి ఉంటే ఐ డోంట్ నో, ప్రాబ్లీ హీ థాట్ ఆఫ్ జాయినింగ్ మై ఫాదర్స్ బిజినెస్ ఇన్ వరంగల్. ఐ డోంట్ నో వాట్ హీ ప్రాబ్లీ ప్రాక్టీస్ చేస్తాడేమో ఫిజియోథెరపీ, ఐ డోంట్ నో. But he was pretty confident on that. So yeah, 3 hours 7 minutes అప్పుడు కూడా Arjun Reddy అప్పుడు కూడా ఇదే ఇష్యూ ఉండే. ప్లస్ లెంత్, ఏ కంటెంట్, ఇదంతా క్యాల్కులేట్ చేసుకొని చూస్తే అప్పుడు ఇట్ వాజ్ అ బిగ్ రిస్క్, బట్ సమ్హౌ వి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అర్జున్ రెడ్డికి యానిమల్లో కాస్టింగ్ అంతా బిగ్ కాస్టింగ్. బట్ ఇప్పుడు రైట్ నో పాన్ ఇండియా అనేసరికి ప్రతి ఇండస్ట్రీలో నుండి ఒక్కొక్క యాక్టర్ని పెట్టుకుంటే మనకి పాన్ ఇండియా బిజినెస్ వస్తుంది. బట్ సందీప్ ఎప్పుడు ఈ బిజినెస్ వాళ్ళని పెట్టుకోవాలి వీళ్ళని పెట్టుకోవాలని ఎప్పుడు ఆలోచించినట్టు మాకు అనిపించట్లేదు. ఎవరు అనిపిస్తే వాళ్ళు, దట్స్ ఇట్. మార్కెట్ ఎప్పుడు సందీప్ని కంట్రోల్ చేసినట్టు అనిపించట్లేదు. కాస్టింగ్ ప్రాపర్గా చేస్తే 50% ఆఫ్ ద జాబ్ అయిపోతుందని హీ బిలీవ్స్ ఇట్, అండ్ దట్ ఈస్ అట్స్ అ గోల్డ్ స్టాండర్డ్. అది చాలామంది డేట్స్ ఉన్నాయని ఇది ఉన్నారు, వాళ్ళు అవైలబుల్ ఉన్నారు, ఫ్రెండ్షిప్, అదంతా క్యాల్కులేట్ చేయొద్దు. సందీప్ డజంట్ డూ దాట్. మూవీ అంటే మూవీ 100% ఎఫర్ట్ పెట్టి సిన్సియర్గా చేస్తాడు. అండ్ వాట్ ఎవర్ హీ ఫీల్స్ లైక్ హూ ఎవర్ కెన్ డూ జస్టిస్ టు దట్ రోల్ వాళ్ళని హైర్ చేస్తారు. ఈ సేఫ్ స్టెప్స్, సేఫ్ కాస్టింగ్, లేకపోతే సినిమా అంటే కొన్ని సేఫ్ స్టెప్స్ ఉండేవి తీసుకుంటే ఖచ్చితంగా మనం పెట్టింది వచ్చేది. అలాంటి ఎప్పుడు సేఫ్టీ గురించి ఆలోచించారా సందీప్? We never did that. ఐదర్ మీరు నేను కాస్టింగ్ విషయంలో ఐ కెన్ సజెస్ట్ హిమ్, బట్ ఫైనల్ కాల్ ఈజ్ హిస్. మీరు అర్జున్ రెడ్డి వరకు యు ఆర్ వర్కింగ్ కదా యూఎస్లో? ఈవెన్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఐ వర్క్ ఫర్ 4 years. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి కూడా? అంటే కబీర్ సింగ్ తర్వాత మీరు యూ క్విట్ యువర్ జాబ్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా? కబీర్ సింగ్ తర్వాత కూడా కాదు, 21లో, మొన్న 21లో when we were starting the production, that's when I left my job. Until then I was working. కబీర్ సింగ్ లో కూడా మీరు ప్రొడక్షన్ ఉన్నారు? No. లేదు. I have nothing to do with Kabir Singh. Arjun Reddy, then direct Animal. That's what I'm saying, right? I introduced Sandeep as a director, and he introduced me back as a producer. With Animal. With Animal. Yeah. Okay. Because Bhushan has confidence on him. So production lo problems unnai avi unnai ante, then he thought, bring your brother, meere operate cheskon production, and he gave us a free hand. That's when I started. సో మీరు కంప్లీట్గా ఇప్పుడు మీ కెరియర్ క్విట్ చేసి ఇంటూ ఫిలిమ్స్ నా?
ప్రొడక్షన్ As of now, yes. తర్వాత ఏంటో తెలీదా? Yeah. బట్ యువర్ ఎంజాయింగ్ ఇక్కడ కదా? Yeah, యువర్ I'm వర్క్, having దిస్ good వర్క్. time. I'm having good time here. And I'm helping in Sandeep in some other way. ప్రొడక్షన్లో కానీ ఇక్కడ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే స్టిల్ ఐ కాంట్ బీ లైక్ 100% పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నాను కాదు కానీ స్టిల్ యూ విల్ ఇన్వాల్వ్ హియర్ అండ్ దేర్ ఎవ్రీ డే టు డే అన్నీ సందీప్కి ఇన్ఫార్మ్ చేసి చేస్తాం. దట్స్ అనదర్ when Sandeep తోని ఏంటంటే the process why it is getting little slow and all that stuff is because he is the person who decides everything. He doesn't leave it to anyone like అంటే క్లోత్స్ కానీ ఇది కానీ ఏదన్నా కాస్ట్యూమ్స్ యూ టచ్ అండ్ ఫీల్ పట్టుకొని చూసి మరీ సెలెక్ట్ చేస్తాడు. ఓకే. దట్స్ వై దే ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ దే ఆర్. అన్ని యాక్టర్స్ ఎవరున్నా ప్రతి యాక్టర్ ప్రతి సీన్ కి ఈ చెక్స్ ఎవ్రీథింగ్, కాస్ట్యూమ్స్ అన్ని. దట్స్ వై ప్రాసెస్ కొద్దిగా స్లో అయ్యేది అందుకే. ఇట్ డస్ ఎవ్రీథింగ్. షార్ట్ డివిజన్ కూడా అతనే చేస్తాడు. స్ట్రెస్ అవుట్ అవ్వడం అంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా పట్టించుకోవాలి అంటే ఇంకా అది పట్టించుకోకపోతే కాదు ఇక అది మనం అనుకున్నట్టు తీయలేం. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ రియలైజ్డ్. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ లైక్ 120 days of in production, like 15-20 days in Arjun Reddy and here 100 days. అరౌండ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ మూవ్ చేస్తే ఎవరికి వచ్చిందో వాళ్ళు చేసేస్తారు. సో దట్స్ అనదర్ ప్రాబ్లమ్ టు హ్యాండిల్. సందీప్ ఈస్ వెరీ కీన్ ఆన్ సంథింగ్, డీటెయిల్స్ కనబడాలంటే కనబడాలి. ఈ క్వశ్చన్ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ నేను సందీప్ గారిని అడిగాను, సేమ్ అదే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సందీప్ గారిని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీ బ్రదర్ ప్రొడ్యూసర్గా లేరు అనుకోండి ఒక ప్రాజెక్ట్కి, మీరు చేయగలరా కంఫర్టబుల్గా అని అడిగాను. మీ బ్రదర్ ప్రొడ్యూసర్ కాకపోతే సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సందీప్ కాకుండా మిగతా ఏ డైరెక్టర్తో అయినా మీరు వర్క్ చేస్తారా ఇండస్ట్రీలో? సందీప్ చేసిండు, లైక్ కబీర్ సింగ్ చేసిండు కదా, వితౌట్ మై సపోర్ట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఫర్ సందీప్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్. యూ కెన్ మేనేజ్ ఇట్. ఫర్ మీ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. Because the way I have traveled with him, the kind of detailing he gives in the each and every scene, ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్తో ఎవరైనా వస్తే ప్రాబ్లీ నేను కూడా చూస్తున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇంతకుముందు లేకుండే సందీప్తోనే తీద్దామని అనుకుంటే. బట్ భూషణ్ జీ వీళ్ళు కూడా పుష్ చేస్తారు. సిన్స్ యూ ఆర్ ఇన్ బాంబేకి వస్తున్నావు కాబట్టి ఒకటే సినిమా పట్టుకున్నాడు కంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే చూడు అని. ఐఎమ్ హియరింగ్ స్టోరీస్, బట్ ఆ డీటెయిలింగ్ లెవెల్లో చెప్పి ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే ప్రాబ్లీ వాళ్ళు తారసపడితే ఐ డూ ఇట్. ఓకే. సో స్పిరిట్ మీరు కూడా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. స్పిరిట్ మీ అండ్ భద్రకాళి అండ్ టీ సిరీస్. భద్రకాళి అండ్ టీ సిరీస్. ఓకే. యానిమల్లో ఎక్కడో కొంచెం ఒక పార్టీకి రిలేటెడ్గా మాట్లాడుతున్నారు అన్నట్టు వినిపించింది. మన పొలిటికల్ పార్టీకి ఒక పార్టీకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు భావాలు, కొన్ని స్లోగన్ కూడా ఎక్కడో చెప్పడం. ఆత్మనిర్భర్ భారత అది యాక్చువల్లీ స్క్రిప్ట్లో లేదు. ఓకే. యాక్టర్ హెస్ ఇంప్రూవైజ్డ్ ఇట్. ఉపేందర్ లీమే అన్నారు అని అన్నాడు. మేడ్ ఇన్ ఇది అంత బాగుంది, లాస్ట్కి ఇట్లా చెప్తా అని అన్నాడు. చెప్తా మస్తు అనిపించింది సెట్లో. దెన్ సందీప్ ఓకే ఆయన అట్లా చాలా ఒకటి రెండు ఇంప్రూవైజ్ చేసిండు. ఇట్లా అనుడు ఆ మేనరిజం అతందే. ఈజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్. సో మంచిగా ఒక సీన్ చూసి ఎక్కడెక్కడ ఏమన్నా కావాలంటే ఇన్పుట్స్ ఇస్తాడు. బట్ మనం ఏది కావాలో అది తీసుకోగలుగుతాం. సో అట్లా ఒకటి రెండు ఒక లైన్ యాడ్ చేసిండు. అది ఆత్మనిర్భర్ భారత్ ఒకటి యాడ్ చేసిండు, ఇది మేనరిజం ఒకటి యాడ్ చేసిండు, ఇంకోటి ఏదో యాడ్ చేసిండు, దట్ బ్లాక్ కోబ్రా జోక్ది. బట్ అది సెన్సార్లో పోయింది. సో యా అట్లా మేము కావాలని చేసింది ఏం కాదు. ప్రాబ్లీ ఆ పూజ చూసి అని అనుకొని ఉంటారు జనాలు. బట్ పూజ కూడా షీఈ్ ఏ సౌత్ ఇండియన్. యాక్చువల్ ఒక డైలాగ్ ఉంది, అది మిస్ అయిపోయింది. కజిన్స్ అడుగుతారు క్యా అయ్యి అని. అంటే సిన్స్ బాబీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలుగు స్టైల్ మే పూజ కరారి అని. అది లెంత్లో అవసరం లేదు, ఆమె చేయిస్తుంది అర్థమవుతుంది కదా అని చెప్పి తీసేసినాం. ఓకే. నథింగ్ మచ్ టు రిలేటెడ్ టు పాలిటిక్స్. సందీప్ ఈజ్ వెరీ ఫార్
nowhere related to politics. బట్ సందీప్ గారు ఈ స్పిరిచువల్ అంటే గుడికి వెళ్ళడం కానీ అలా స్పిరిచువలా లేకపోతే ఈ కైండ్ ఎలా స్పిరిచువల్ ఆయన? Actually, he's a God-fearing person. He believes there is something which is all making us work అనేది. అట్లా టోటల్లీ అగేన్స్ట్ ఏం కాదు. He believes in God. అండ్ పార్లమెంట్లో సందీప్ గారికి కాంట్రవర్సీస్, మీకు కాంట్రవర్సీస్ అంటే అర్జున్ రెడ్డి దగ్గర నుంచి నార్మలే, బట్ ఇప్పుడు ఒక లెవెల్ పార్లమెంట్లో కూడా మీ గురించి మాట్లాడుతున్నారు, సినిమా గురించి మాట్లాడుతున్నారు. You always have some problem with Rajyasabha members, I guess. First VHP గారితోనే, ఇప్పుడు ఈ అమ్మాయి రంజిత అని, she did that, right? Yeah, I did look at her profile. Looks like she is a Lok Sabha కూడా ఒక 2 సార్లు గెలిచింది ఆమె. But she said that intermediate first year and వాళ్ళ daughter, I think she shouldn't go to the theater, first of all. 16-17 ఫస్ట్ ఇయర్ అంటే 16-17 ఉంటారు. ఆమె యాక్చువల్లీ రూల్ ప్రకారం ఆమె లోపలికే పోవద్దు. It's their bad to send young girls into the theater because we know that, like, everybody knows that it's a A-rated movie. Violence ఉంటుంది అన్నీ చెప్పినాం కదా ముందే. It's not something మనం ఏదో పిల్లల సినిమా తీసుకుపోతా అని చెప్పి ఏదో చూపించలేదు కదా. సో they should have, I mean, probably ఆమె మంచిగా అనిపించలేదేమో, అందరికీ 100% నచ్చుతుందని నేను కూడా అనుకుంటలేను. కొద్దిగా వీక్ హార్ట్ ఉంటే భయపడి ఉండొచ్చు, సౌండ్ ఎక్కువ పెట్టిరేమో, మషిన్ గన్ సౌండ్. మా కజిన్ ఈజ్ లైక్ 50+ years, జగన్ అన్న అని ఉంటాడు, అతను దేవి థియేటర్లో ఫస్ట్ డే అందరి ఫ్యామిలీస్ అందరికి బుక్ చేశాం సినిమా. ఈ వాజ్ లైక్ ఇంటర్వెల్ బయటకు షీ వాజ్ షివరింగ్. ఐ వాజ్ సేయింగ్ దట్ హార్ట్ మొత్తం సౌండ్కి నా కాళ్ళు వణికినట్టు అయినాయి అని అన్నాడు. ఐ డోంట్ నో వై హీ ఫెల్ట్ దట్ వే, బట్ హీఈస్ లైక్ మూవీ బఫ్. హీఈస్ ద గై హూ మాకు మణిరత్నం సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు చిన్న ఉన్నప్పుడు పుష్ చేసి చూపించిన అతనే అంత భయపడ్డాడు అంటే ప్రాబ్లీ యంగ్ గర్ల్ 16-17 years భయపడి ఉంటుంది. మేక్ సెన్స్, బట్ షీ షుడెంట్ హ్యావ్ అలౌడ్ హర్. ఇప్పుడు ఆ గన్ అండ్ ఆ కాల్చడాలు, చనిపోవడాలు, జనాలు అంత ఈజీగా అయిపోతున్నప్పుడు చాలా మందికి రియాలిటీలో అలా జరగడం అనేది ఇంపాసిబుల్ కదా. అక్కడ ఫిక్షనల్ క్యారెక్టర్, ఇట్స్ నథింగ్ రియల్. ఏదో కొద్దిగా ఓవర్బోర్డ్ అని అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా యూ హ్యావ్ టు వాచ్ మూవీ యాజ్ మూవీ. లైక్ సందీప్ గారి రైటింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటాయి, చాలా రియాలిటీకి దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఎక్కడో జనాలు రియాలిటీకి దగ్గరగా ఉన్న సీన్సే పెడతాడు అన్నది ఫిక్స్ అయిపోయి సడన్గా ఇలా ఒకటేసారి 100 మందిని చంపేయడం అనేది తీసుకోలేకపోయారంటారా? ఐ డోంట్ నో, అయి ఉండొచ్చు. అంటే ఇక రియాలిటీగా ఫైట్ చేయడం కోసం ఈజ్ నాట్ ఏ కాప్ ఆర్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ గై, ఈజ్ అ బిజినెస్ మ్యాన్ సన్. సో యూ మైట్ హ్యావ్ యాక్సెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, బట్ అంత ప్రొఫెషనల్ సెటప్లో చూపించలేము యాక్షన్ సీన్స్. వాట్ ఎవర్ వీ కుడ్ వీ హ్యావ్ షోన్, బట్ ఇట్ వాస్ వెరీ వెల్ కోరియోగ్రాఫ్డ్ ఫైట్. సుప్రీం సుందర్ మాస్టర్ అని, హీ గాట్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ అయ్యప్పన్ క్వశ్చన్ సినిమా, మలయాళం సినిమాలో. అతను కొరియోగ్రాఫ్ చేసిండు విత్ సందీప్ విజన్. ఇట్ వెంట్ వెరీ వెల్. ఐ మీన్ పీపుల్ ఐ థింక్ బాలీవుడ్లో అట్లాంటి ఫైట్ సీక్వెన్స్ ఇంతవరకు చూసి ఉండరు అని నా ఫీలింగ్. అది కంపోజ్ చేసేటప్పుడే అనుకున్నాం, బట్ నౌ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ద బీజిఎం ఆల్సో ప్లేడ్ వెరీ వెరీ మేజర్ రోల్. అసలు ఆ ఫైటింగ్కి ఆ బీజిఎం ఏంటి, ఆ సాంగ్ ఏంటి అసలు అని. రామీ అండ్ సందీప్ వాళ్ళిద్దరు కలిసిరంటే మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. దేర్ కాంబినేషన్ ఈజ్ లైక్ బెస్ట్ కాంబినేషన్, డైరెక్టర్ అండ్ బీజిఎం. సో అది అలా కంపోజ్ చేసి దాని తగ్గట్టు ఫైట్ సీక్వెన్స్ చేసినాం. ఆ పాటలు ఇటు అన్నీ ముందే ఉండేవి. బిఫోర్ వీ గోయింగ్ ఇన్ టు ద యాక్షన్ సీన్, దిస్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ బీజిఎమ్స్ 70-80% of the music was cracked before we went into shoot. Sandeep, that's how he works. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి వెళ్ళిన తర్వాత అందరికి వచ్చిన ఫస్ట్ హాఫ్ క్వశ్చన్, తర్వాత ఆ క్వశ్చన్ కూడా మేము మర్చిపోతాం అట్లా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒక తెలుగు అతను వెళ్ళి పంజాబీ కల్చర్, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది ఒక్కసారి మాటిస్తే అనేది, అవంతా చూపించడం అంత కోర్ లెవెల్లో. అంటే బేసికలీ ఎట్ వెరీ యంగ్ ఏజ్, me and Sandeep, at least we were in Karnataka.
అక్కడ చాలా మల్టీకల్చరల్ పీపుల్ ఉండే, లైక్ ద ప్లేస్ వేర్ ఐ స్టడీడ్ ఆర్ ద ప్లేస్ వేర్ సందీప్ స్టడీడ్, HDM ధార్వాడ్ కానీ, నాది బాల్కి గుల్బర్గా కానీ, ఇక్కడ చాలామంది సర్దార్లు ఉండేది, చాలామంది బిహారీస్ ఉండేది. సో యంగ్ ఏజ్లో నువ్వు వెన్ యూ డూ ఫ్రెండ్షిప్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఆ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం ఇస్ నాట్ దట్ ఈజీ. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ పంజాబీస్ కల్చర్ వాజ్ లైక్ very down to earth and very aggressive people. So there are so many things which we have seen in our college life. Probably that is reflecting. Not many people can, అంటే మన స్పేస్లోకి వెళ్ళి దాటి బయటికి పోరు మన కల్చర్. ఎస్పెషల్లీ మనం ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ తెలంగాణ, అంత మనకు అంత ఎక్స్పోజర్ ఉండదు. ప్రాబ్లీ గోయింగ్ టు కర్ణాటక అండ్ స్టడీయింగ్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. Probably that is reflecting. ఓకే, కొన్ని అవి వర్డ్స్లో డిస్క్రైబ్ చేశారు ఆ ఫిజికల్ ఇంటిమెసీని సినిమాలో. అది కొంతమందికి ఇబ్బందిగా అనిపించిన కొంతమంది జనరేషన్ వాళ్ళకేమో ఓకే ఇట్స్ నార్మల్. కర్వా చౌత్, యా ఎగ్జాక్ట్లీ. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఎలా రెస్పాండ్? మీరు చెప్పారు ఇంత మీ కజిన్ వాళ్ళు అని. సో లిటిల్ సర్ప్రైజ్ అయ్యారు, మంచిగా ఉంది అంటారు, బట్ అట్ ది సేమ్ టైమ్ దే కాంట్ సెలబ్రేట్ దట్ సీన్. అది ఒక కైండ్ ఆఫ్ ఎడ్జ్కి తీసుకుపోయే సీన్ అది. సందీప్ రైట్స్ లైక్ దాట్. అది కొద్దిగా అటు ఇటు అయిందంటే స్లీజ్లో పడుతుంది, అది కొద్దిగా అటు ఇటు అయిందంటే జనాలు దాన్ని ఫాలో కాకుండా పోతారు. సో అదన్నీ కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకుని కరెక్ట్గా రాయాలి. అది పేపర్ మీద పెట్టినప్పుడు అది పర్ఫార్మెన్స్ వచ్చినప్పటికీ అది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఐ వుడ్ సే ఇన్ ద మూవీ. మీకేమనిపించింది? ఫస్ట్ చదివారు కదా, మంచిగా అనిపించింది. కొంచెం కొత్త వెరైటీ ఉంది చాలా. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ రెగ్యులర్ గా ఎవరు మాట్లాడుకోరు. మేము ఏ ముందే డిసైడ్ అయినాం, సినిమా స్టార్ట్ పెట్టే ముందే విల్ గెట్ ఎనీ. సో ఏ ఉన్నది అని అనుకున్నప్పుడు ఇంకొద్దిగా ప్రాబబ్లీ ఒక 1 స్టెప్ ముందడికి పోయినా మేము. యువే అంటే అవన్నీ కాకపోదు, రెస్ట్రిక్షన్స్తో వచ్చేది. ఐ డోంట్ నో, బట్ my family members, immediate cousins, all these guys are mostly they like the movie. అవన్నీ కొందరు ఉన్నారు, అంటే మా కజిన్స్లో కూడా కొందరు కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అరే ఇది కొద్దిగా ఓవర్ అయిపోతుంది అది ఇది అని అన్నారు. బట్ అయినా ఓకే లేరా, ఈ మాత్రం అతి నీ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, సో ఇది ఉండాలి అని అనుకున్నారు. మీ ఫాదర్ చూసారా? యా, మై ఫాదర్. ఏమన్నారు? ఏమో, he liked it. My father, he watched it same day. I mean, this was like when సినిమా అంతా అయిపోయింది, మేము క్వాలిటీ చెక్ చేస్తున్నాం. అప్పుడు మా ఫాదర్ నాతోనే కూర్చొన్నారు. తెలుగు వర్జన్ చూసాను పొద్దున, రాత్రి హిందీ వర్జన్ చూసినాం. దట్స్ వెన్ వి డిస్పాచ్ ద ప్రింట్స్ టు US. మద్రాస్, సందీప్ మద్రాస్లో చేస్తుండే, బాంబే పంపితే అక్కడ క్వాలిటీ చెక్ చేసి మేము పంపించుండే. సో యా, హీ సెడ్ బాగుంది అని అన్నాడు. ఏం పెద్ద అట్లేం పెద్ద రిస్ట్రిక్షన్ అని ఏం చెప్పలేదు. ఫాదర్ ఈజ్ ఓకే విత్ దాట్. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ మీడియాతో? సందీప్ గారు తెలుగు వాళ్ళతో లేదు, తెలుగు మీడియాతో లేదు, అలాగా తెలుగు మీడియాలో ఏం లేదండి. బాలీవుడ్ కబీర్ నుంచి తగులుకున్నారు అట్లా అంతే. సో దేర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్, యాజ్ ఇన్ ద లేటెస్ట్ ఇంటర్వ్యూ సందీప్ సెడ్ దట్ గ్యాంగ్ కింద ఫామ్ అయ్యారు వాళ్ళు. దే వాంట్ టు బ్రింగ్ హిమ్ డౌన్. ఎందుకని? ఏంటి రీజన్ ఏంటి? తెలుగు తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ థింగ్ ఈజ్ సౌత్ ఇండియన్ గై కమింగ్ టు బాంబే, డిక్టేటింగ్ టర్మ్స్ దేర్. వాళ్ళకు డైజెస్ట్ అవుతలేదు. బట్ సక్సెస్ ఇస్తున్నారు వాళ్ళు, మార్కెట్లో లేని నెంబర్ చూపిస్తున్నారు కదా. భూషణ్ జీ అండ్ దీస్ వీళ్ళకి ప్రాబ్లం లేదు, టీసీరీస్ ఆల్ దిస్ కేస్. బట్ దెర్ ఇస్ ఏ ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ క్రిటిక్స్ మీడియా ఉంది, వాళ్ళు దే ఆర్ లైక్ they are far from reality. I feel like probably they should be traveling from India top to bottom, like Kashmir to Kanyakumari in 2nd class and 3rd class. That's when they'll know, they'll see how people are and what people are going through. Just బ్యాండ్రాల జూలో పెరిగి అక్కడనే పుట్టి పెరిగి అదే వరల్డ్ అనుకుని అక్కడి నుంచి డైరెక్ట్ ఎక్కి దుబాయ్ అటు ఇటు బయట తిరిగి బ్యాచ్ వాళ్ళకి దే వోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ. దట్స్ వాట్ ఐ ఫీల్. వాళ్ళు ఇంకా ప్రాబ్లమేటిక్ సినిమాలు ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ నేను పర్టికులర్ పట్టుకొని నేను వెనక ముందు ఏం జరిగింది చూడకుండా రివ్యూ చేసి క్రిటిక్ చేస్తే లైక్ దట్ విల్ బి అన్ ఇష్యూ. బట్ ఓవరాల్ టోటాలిటీలో సినిమా మొత్తం చూసి
యూ టాక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దెన్ ఇట్స్ ఫైన్. బట్ మొత్తం మాట్లాడకుండా ఒకటి రెండు ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటినే కాంట్రవర్సీ చేసి మాట్లాడుతూ అంటే కాంట్ డూ మచ్. అది ఓన్లీ క్రిటిక్స్ అనుకుంటున్నారా? యూ థింక్ ఇంకెవరైనా వెనక ఉన్నారనుకుంటున్నారా? ఉండొచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆర్టికల్స్ కమింగ్ అవుట్ ప్రొడ్యూసర్స్. మిస్అనిస్ట్ అని అదని ఇదని. సో యాజ్ లాంగ్ యాజ్ బాక్స్ ఆఫీస్ స్పీక్స్ యూ షుడెంట్ బి వరింగ్. దట్స్ వాట్ మై ఫీలింగ్ ఇస్. End of the day, producer should be happy, studio should be happy. Yeah. The guys who have put money are making it money. And at the same time, I'm not saying that we should be doing anything on screen, but కూడా సెన్సిబుల్గానే తీసిండని అనుకుంటున్నా సందీప్ సినిమా. అండ్ ఎక్కదుక్క ఒక సీన్లు ఏమన్నా అటు ఇటు కొద్దిగా ఓవర్బోర్డ్ పోయిండొచ్చు, బట్ దట్స్ ఫైన్. యూఆర్ ఓకే విత్ ఇట్. అట్లీస్ట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఎండ్ ఆఫ్ ద డే బిఫోర్ రిలీజ్. బట్ అర్జున్ రెడ్డిలో ఫెమినిజం ఆడవాళ్ళని కొంచెం తక్కువ చేసి చూపించారనో మాటలు అయితే వినిపించాయి. బట్ ఇక్కడ ఈ స్టోరీ ఇస్ బేస్డ్ ఆన్ ఫాదర్ అండ్ సన్. ఇక్కడ కూడా సేమ్ అదే టాపిక్ వచ్చింది. అసలు గీతాంజలి క్యారెక్టర్ సో పవర్ఫుల్ చూపించినాం మనం. స్టిల్ దే జస్ట్ వాంట్ టు మేక్ ఇష్యూ. ఐ డోంట్ నో మీడియా కూడా ఎట్లా అంటే ఇప్పుడు రష్మిక డిడ్ ఈక్వల్లీ గుడ్ జాబ్ కంపేర్ టు అంటే ఆర్కే అంత లెంత్ లేకపోయినా షీఈస్ వన్ ఆఫ్ ద టాప్ 3 యాక్టర్స్లో అంటే సినిమాలో ఉన్న టాప్ 3లో ఉంటుంది. ఆర్కే, బాబీ, దెన్ రష్మిక వస్తుంది. బట్ నన్ ఆఫ్ ద మీడియా బాంబే ఆర్ లైక్ నార్త్ మీడియా దే ఆర్ నాట్ రైటింగ్ మచ్ అబౌట్ హర్. సో ఇట్స్ ఆల్ PR agencies where she has come from that matters a little bit there. Probably they are not showing it openly, but if you see through those lines, you will understand each and every article, how they are. Tripti, she got a lot of fame. అదే నాకు అర్థం కాలేదు. రష్మిని రీప్లేస్ చేస్తున్నారని మీమ్స్ రావడము అవి ఇంటెన్షనల్ గా PR అజెండాతో చేస్తున్నట్టున్నారు నాకు కూడా అనిపించింది. అంత ఓకే. She did equally well. She did equally well. Her character is also good, but the kind of scenes she has, probably కొద్దిగా యూత్లో ఎక్కువ క్రేజ్ వచ్చి ఉంటుంది. బట్ ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ షీఈస్ రీప్లేసింగ్ హర్ అండ్ రాయించడం ఈజ్ నాట్ సంథింగ్. I don't think we have encouraged anyone to do that, but some section of media is doing that. That's fine. అనుకున్నతోనే అయిపోదు కదండి. Yeah. మీరు చెప్తూనే నాకు అనిపిస్తుంది ఇదే కాదు. వైఫ్ గర్ల్ఫ్రెండ్ ఇస్ గర్ల్ఫ్రెండ్. మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చా? I don't know, but whichever way people వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునే పర్స్పెక్టివ్లో ఉంటుంది, వాళ్ళ పర్సెప్షన్లో ఉంటుంది. నాకైతే రష్మిక రోల్ వాజ్ ద బెస్ట్ రోల్ ఆఫ్టర్ ఆర్కే అండ్ బాబీ. అండ్ ఇంకొకటి బాబీ డియోల్ గారి ముగ్గురు వైఫ్ నా పాట పాడిన వాళ్ళు కూడా ఇరానియన్ సాంగ్ పాడిన వాళ్ళని కూడా ఫేమస్ చేశారు. అంటే వాళ్ళ ఐడీస్ తీసుకొని వాళ్ళు సెకండ్ జనరేషన్ బ్రిటిష్ కిడ్స్ వాళ్ళు. సో ఈదర్ దే హ్యావ్ పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇండియా బ్యాక్గ్రౌండ్, వీఆర్ నాట్ షూర్. ఆ లోకల్ గర్ల్స్ని పట్టుకొని కొద్దిగా పర్షియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని సెకండ్ జనరేషన్ ఈ సాంగ్ ఇచ్చి వాళ్ళని ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయించి దెన్ ఆ రోజు షూట్ చేసాం. దట్స్ రీజన్ దట్ సాంగ్ ఈజ్ లుకింగ్ లైక్ దాట్. We have put a lot of effort on that song because it's Bobby's introduction song. We want to show him celebrating in third marriage with 8 kids, 2 wives. That was a totally different kind of unit తో అనుకున్నా. This is like Sandeep the next level తీసుకుపోతాడు అనుకున్నట్టే అయింది అది. But someone was complaining that we are not showing one community properly అది ఇది. ఇంకా బొట్టు పెట్టుకొని ఎంతమంది విలన్స్ చూపించారు లాస్ట్ 20-30 ఇయర్స్లో. నోబడీ కంప్లైంట్. జస్ట్ బికాస్ ఆఫ్ మైనారిటీ ఉందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడొద్దు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏవేవో మాట్లాడుతున్నారు, వైలెన్స్ చూపిస్తున్నారు, వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారను. అసలు ఆయన ఎజెండా ఏంటి, మైండ్లో ఏముంటుంది అసలు ఒక మూవీ తీస్తున్నప్పుడు? ఇట్స్ జస్ట్ మై పాయింట్, నేను చెప్తున్నాను అంతేగాని వైలెన్స్ని నేను ఎంకరేజ్ చేస్తున్నానా లేకపోతే ఫిమేల్కి ఇంటెన్షనల్లీ తక్కువ యాక్టివ్ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నానా, ఇవేమి ఆయనకి క్యాల్కులేషన్స్ ఏం లేదండి. అట్లంటే రష్మిక ఈక్వల్ అసలు కర్వచోత్ సీన్లో ఆర్కే 4 లైన్లు కూడా లేవు, మొత్తం 4 piece సీన్ అది. చాలా బాగా చేశారు అసలు యాక్చువల్లీ సీన్ అది.
ఆర్కే వాజ్ జస్ట్ ఆడు ఉన్నాడు. ఆర్కే వాజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్, రష్మిక దిస్ ఈజ్ యువర్ సీన్, యూ నెయిల్ ఇట్, నువ్వు కావాలంటే 4-5 సార్లు ఇంకెక్కువ కొట్టు, కరెక్ట్ ఎమోషన్ వస్తుంది. ఆ రోజు నాకు తెలిసి 20-25 స్లాబ్స్ తీసుకొని ఉంటాడు. వా యా, సో ఇట్స్ ఆర్కేస్ గ్రేట్నెస్. ఐ మీన్ ఆర్కే గురించి మాట్లాడాలంటే 1 గంట మాట్లాడవచ్చు. ఈజ్ నాట్ ఇన్సెక్యూర్, వెరీ నైస్ పర్సన్. సెట్స్లో మీకు చిన్న చిన్న యాక్టర్లు కూడా అందరికి క్యూ ఇస్తాడు, జూనియర్ ఆర్టిస్ట్లకు కూడా క్యూ ఇస్తాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎక్కడి నుంచి వస్తుంది? లైఫ్లో కావాల్సిన లగ్జరీస్ ఉన్నాయి, చూడని సక్సెస్ లేదు, చూడని ప్రదేశాలు ఉండవు, బట్ స్టిల్ అంత డౌన్ టు ఎర్త్గా ఉండాలి అన్న నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది? Probably it's his father and mother's upbringing, Rishi Kapoor ji and Neetu ji. We should thank them for RK's behavior. Because I think the RK used to go in school bus to the when he was in school. So he was raised like a normal kid. So they didn't show that probably. That is helping him right now. చూసేస్తే పట్టేస్తాడు ఏదన్నా మ్యానరిజం కానీ ఏదన్నా. హీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్. సందీప్ ఎలా చూస్తారు అసలు మూవీని? సందీప్ లైక్ వన్స్ హీ డిసైడ్స్ ఆన్ ద స్టోరీ ప్రాబ్లీ ఇంకా అదే వరల్డ్ ఉంటాడు. ఆ యాక్టర్స్ ఆ క్యారెక్టర్స్ ట్రీట్మెంట్లే ఉంటాడు. ఐ మీన్ మోస్ట్ ఈ స్ట్రెంగ్త్ ఈజ్ డ్రామా అదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. యూ కెన్ రైట్ డ్రామా వెరీ వెల్. ఏ సీన్ అని ఎత్తుకుంటే ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి, కబీర్, ఇది 3 సినిమాలు కదా. ఈ 3 సినిమాల్లో యూ పికప్ ఎనీ సీన్, యూ కాంట్ కంపేర్ దట్ విత్ ఎనీ అదర్ సీన్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రాబ్లీ ఒక్క సీన్ డ్రగ్ కొట్టేది ప్రాబ్లీ ఫ్లైట్ సినిమాలు ఉందని అన్నారు. బట్ వెన్ హీ వాస్ డూయింగ్ దట్ హీ డింట్ ఈవెన్ వాచ్ దట్ మూవీ. లైక్ ఫీల్ అది అట్లా వచ్చేసింది. ఇంకా సేమ్ ఐడియా సేమ్ టైంలో థాట్ రావడం కూడా ఉంటుంది కదా. బట్ దట్స్ వెన్ ఐ సెడ్ సందీప్ యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫ్లైట్ మూవీ, నువ్వు రాసిన సీన్కి ఏదో దగ్గర ఉంది ఇక్కడ కూడా అని. దెన్ అక్కడ కోర్టులు యాక్సెప్ట్ చేస్తాడు, ఇక్కడ కూడా కోర్టులు అదే యాక్సెప్ట్ చేస్తాడు. అది కొద్దిగా సిమిలర్ స్పేస్లో పడ్డది. అదర్వైజ్ యూ టేక్ ఎనీ అదర్ సీన్ ట్రీట్మెంట్ వైజ్ అండ్ వీఆర్ నాట్ రైటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ వరల్డ్ స్టోరీస్. సేమ్ స్టోరీ. ఇప్పుడు ఇదేముంది ఆయుధలో పోరు ఇట్లాంటిది ఎన్ని చూడలేదు. అర్జున్ అండ్ కబీర్ కూడా అంతే, బాయ్ సీయింగ్ గర్ల్, ఫస్ట్ టైం లవ్, బ్రేకప్, రీయూనియన్, అంతే కదా. బట్ ట్రీట్మెంట్ ఎట్లా రాసిండు, ఎట్లా దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చిండు అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో వెన్ ఈ ఎక్స్ప్లెయిన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దట్ వెరీ డీటెయిల్. లైక్ స్టోరీ టైప్ చెప్పడు, ఆ వరల్డ్కి తీసుకుపోయి నీకు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఇంట్లో బ్యాక్గ్రౌండ్తో సహా ఏముంటుంది అనేది చెప్పి డీటెయిలింగ్ ఇస్తాడు. దట్స్ వేర్ హిస్ స్పెషాలిటీ ఇస్. ఐ ఫీల్ సందీప్ స్పెషాలిటీ అంటే ఐ డోంట్ నో, ఐ డెంట్ వర్క్ విత్ అదర్ డైరెక్టర్స్. The 5 or 6 qualities which Sandeep has, I should be appreciating him is he is a good writer. Direction ఎలాగ చేస్తున్నాడు, అంతపాటు ఎడిటింగ్ కూడా సొంతం చేసుకుంటాడు. ఈ సేస్ దట్ నన్ కెన్ అండర్స్టాండ్ మై స్టోరీ. ఐ మీన్ అట్లా అండర్స్టాండ్ చేసుకుని ఎవరైనా కట్ చేసి ఇచ్చేటోళ్ళు ఉన్న రోజు ప్రాబ్లీ విల్ ఫాలో విత్ సమ్వన్. కెమెరా కూడా మంచి నాలెడ్జ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఈ 3 సినిమాల ఫ్రేమింగ్ ఎంటైర్లీ ఇస్ డన్ బై సందీప్. షార్ట్ డివిజన్ అన్ని సందీప్ చేసుకుంటాడు. అండ్ లాస్ట్ ది మ్యూజిక్ థింగ్. దీస్ ఆర్ ద 5 థింగ్స్ విచ్ సందీప్ హ్యాస్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్ డైరెక్టర్స్ ఐ గెస్. దట్స్ వేర్ హిస్ మూవీస్ ఆర్ లుకింగ్ డిఫరెంట్. బట్ ఇంత తన ఎఫర్ట్ పెట్టిన ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి, మిగతా ఇవ్వాల్సిన వాళ్ళకి, మిగతా క్రాఫ్ట్స్ వర్క్ చేసిన వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని. అది నీ వల్ల ఏదో చూసినాను నేను. ఐ డోంట్ నో హూ ఇస్ దట్ గర్ల్ లైక్ హూ వాస్ కంప్లైనింగ్ దట్ గజల్ అని. షీ వాస్ నోవేర్ క్లోజ్ టు అవర్ మూవీ. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎవర్ హర్డ్ అబౌట్ హర్. షీ డింట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు యానిమల్, బట్ షీ థింక్స్ దట్ వీఆర్ నాట్ క్రియేటింగ్ సంథింగ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సందీప్ written and directed and edited by Sandeep. So we have a dialogue writer, Saurabh Gupta. We have created that in the movie. But inka ekkada I am expect chestundo, I didn't understand that part. I mean, I don't know. Probably they are doing it for attention seek. I don't know. So nothing much. మీ ఇద్దరికి ఎప్పుడైనా డిఫరెన్సెస్ వచ్చాయా ఈ ప్రాసెస్లో? అర్జున్ రెడ్డి దగ్గర ఇక్కడ ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా డిఫరెన్సెస్ అయితే వస్తాయి కదా. మనం అంత క్రియేటివ్గా ఆ ఇన్వాల్వ్ పోం కదా. మంచిగా ఉందా లేదా చెప్తాను నేను, అంతే. ఒక్కటే నాది క్లియర్ కట్ ఉంటుంది. నేను అన్నిట్లలో ఇన్వాల్వ్ గాను, అన్నిట్లలో పోయి వెళ్ళి పెట్టాను. ఆ స్పేస్లో ఉంటాడు సందీప్.
తీసినాక అడుగుతాడు, చూసినాక ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది. ఐఎమ్ జస్ట్ లైక్ జడ్జ్మెంట్ చెప్పగలుగుతాను కానీ నా జడ్జ్మెంట్ నమ్ముతాడు. సో ఇట్స్ వర్కింగ్ యాజ్ ఆఫ్ నౌ. లెట్స్ సీ. ఇది నాకేం పెద్ద క్రియేటివ్ డిఫరెన్సెస్ అయితే ఏం రావు. కొన్ని మ్యాటర్లలో కొద్దిగా ఓవర్బోర్డ్ పోతుంది ఏమంటే మనవాడు క్లియర్లీ చెప్తాడు ఈ విషయాల్లో నీకు ఎక్స్పర్టీస్ లేదు అని అంటాడు. సో ఇంకా మనం సరే అని సపోర్ట్ చేయాలి. ఇంత సీరియస్ గా ఉంటారా మీతో కూడా? బ్రదర్స్ అనగా ఆబ్వియస్ గా జోవియల్ గా ఉండడం, లేకపోతే గొడవలు ఏం లేదు, ఇట్లే ఉంటుంది అంతే, కట్టు అంతే, నో నాన్ సెన్స్ టాకింగ్. ఎందుకు అలాగే? చిన్నప్పటి నుంచి అంతేనా? అట్లేం లేదు. మీరిద్దరేనా మీకు సిస్టర్స్? నో సిస్టర్స్. ఓకే. ఐఎమ్ ద ఎల్డర్ వన్ అండ్ ఈజ్ యంగర్ వన్. నాన్ సెన్స్ మాట్లాడుకోరా మీరు అసలు? అంటే అంటే మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు, బట్ నాట్ ఆన్ సెట్స్. ఐ గెస్ సెట్స్లో ఏమైనా అటు ఇటు అవుతుంది. నాకు ఏదైనా ఇట్లా ఫ్రేమింగ్ చేసేటప్పుడు ఆడియో పోయేటప్పుడే నాకు తెలిసిపోతుండదు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. పేపర్ మీద వేసింది వస్తలేదు అని డౌట్ వచ్చిందంటే ఇమీడియట్గా సందీప్ ఇన్ఫార్మ్ చేస్తాను. ఐఎమ్ 24/7 అవైలబుల్ ఉంటాను నేను. లైక్ డైలీ 12 hours shift, all 100 days I was on set. So not many producers are on set that way. But I'll be there from early morning to evening. Close అయ్యే వరకు ఉంటా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, ఎవ్రీ సీన్ కన్సీవ్ చేసేటప్పుడు దగ్గర ఉండి చూసినాను నేను. ఎక్కడన్నా కొద్దిగా అటు ఇటు అవుతుంది అన్న, ఏదైనా ఉన్న లైన్స్ పోకుండా బయటికి పోయినా మీ అండ్ రైటర్ విల్ బీ హియరింగ్. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టోటల్లీ ఇన్ దాట్. బట్ అట్ ది సేమ్ టైం ఏదన్నా ఇంప్రూవైజేషన్ ఏదైనా కావాలని ఏదన్నా ఉంటే నాకు ఏదైనా అనిపిస్తే ఇన్పుట్ చెప్తా, తీసేసుకుంటాడు సందీప్. సో లైక్ వన్ ఆఫ్ ద సీన్స్, ఆ గన్ కాల్చే సీన్, యాక్చువల్లీ ఆన్ పేపర్ ఇట్ వాజ్ గన్ పట్టుకొని వస్తాడు లోపలికి క్లాస్కి, వచ్చి వార్నింగ్ ఇస్తాడు జస్ట్ ఇట్లా పెట్టుకొని, ఇట్స్ నో ఫైరింగ్ థింగ్. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్. ఐ సెడ్ సందీప్కి షూట్ చేయించు, కింద ఫైర్ చేయించు, ఫుల్లీ మోర్ ఫన్. చాలామంది అంటే వాళ్ళకు కూడా న్యాచురల్ రియాక్షన్ వస్తుంది ఆ సౌండ్కి, వీ కెన్ క్యాప్చర్ ఇట్. అంటే సందీప్ ఫెల్ట్ ఓకే కొద్దిగా ఓవర్ అయిపోద్దాం అని అనుకోండి. దెన్ ఈ థాట్ అబౌట్ ఇట్, దెన్ ఈ సెడ్ ఓకే విల్ గో ఫర్ దాట్. ఈ డిడ్ దట్. అట్లా హెల్ప్ అయింది సినిమాకి అంతే. ఆ రోజు స్పాట్లో వచ్చిన డిసిషన్ అది. అట్లాంటి ఏవో చిన్న చిన్న ఇంప్రూవ్ చేస్తాను నేను అంతే తప్పించి నాకు పెద్ద ఆ పెయిన్ తీసుకో నేను రైటింగ్ ఈటింగ్ ఏం చేద్దాం అదంతా మనోడు, ఆ కష్టం అంతా మనోడు పడతాడు. మై జాబ్ ఈజ్ ఈజీ జాబ్ కంపేర్ టు హిస్. నేను ఓన్లీ ఆర్గనైజ్ చేసుడు థింగ్స్ అదే తప్పించి అసలు పార్ట్ రైటింగ్లో ఉంటుంది. విల్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అసలు ఒక సినిమా ఎందుకు హిట్ అయింది అంటే రీజన్స్ అసలు మన ఇది అని కరెక్ట్గా కూడా చెప్పలేము కొన్ని సినిమాలకి. బట్ తను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోగలి సినిమా ఓవరాల్ సినిమాని క్యాలిక్యులేట్ చేసుకోవడం అంటే ఇండివిజువల్ సీన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు, బీజిఎమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు, ఇంటర్వెల్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్. సందీప్ ఈజ్ ద గై. నీకు ఓవరాల్ సినిమాకి 2-3 ఏళ్ళు మనకు పడుతున్నా, ఒకసారి ప్రొడక్షన్లోకి వచ్చినాక ఈజ్ ద ఫాస్ట్ గై. ఐ మీన్ 100 daysలో తీసినాం ఈ సినిమా. 100 daysలో 3 hours 21 minutes. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ డైరెక్టర్ నాకు ఉన్న మైండ్ స్పేస్లో నాకైతే తెలియదు తీయగలుగుతారని నేనైతే అనుకుంటలేను. ఈజ్ ద ఫాస్టెస్ట్ గే. మొన్న మైత్రి నవీన్ గారు కూడా కలిసారు, ఇట్లే ఆఫీస్కి వచ్చి ఉండే, అతను ఇట్లా చెప్పిన 100 daysలో తీసిన 100 daysలో తీసిరా అన్నాడు. ఈ వాజ్ సర్ప్రైజ్డ్. ఈ సేయింగ్ దట్ సందీప్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గే. నేను ఇంకెక్కువ డైరెక్టర్లతో పని చేయలే కదా. నాకు ఆ ఫైట్ సీక్వెన్స్ ఒక 15 to 20 days పట్టుంటుందేమో అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ ఫైట్స్ ఇన్ గన్ అండ్ ఆల్ అది 14 to 15 days షూట్ చేసినాం. దట్ వాస్ వన్ ఆఫ్ ద టఫ్ సీక్వెన్సెస్ విచ్ వి హావ్ డన్. అసలు రణబీర్ ని లుంగిలో దించాలి, పంచలో దించాలి అని ఎట్లా వచ్చింది అసలు ఆ థాట్? పంచ కట్టించి రెడ్ షూస్ వేసి. ఇట్ వాజ్ ఆల్ సందీప్స్ థాట్. ఈ సీన్ ఒకటి ఇంతకుముందు ఒకటి ఉండే, దెర్ ఇస్ అ షుగర్ ఫ్యాక్టరీలో అనుకున్నాడు ఇట్లాంటి సీన్ ఒకటి, వెరీ నైస్ సీన్. అండ్ ఐ థాట్ వేస్ట్ అయిపోతుంది అని సందీప్ చెప్పిన, ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది, ట్రై టు ఇంట్రడ్యూస్ దిస్ అని. సందీప్ కూడా ఆలోచన ఉండే, బట్ లుంగి ఎట్లా మనకు పంజాబీ లుంగి కడతారు, రైటర్ అన్నాడు పంజాబీ లుంగి మస్తు కడతారు, 4-5 స్టైళ్ళు ఉన్నాయి, ఏ స్టైల్ అంటే ఆ స్టైల్ మనం ఇవ్వచ్చు అని అన్నాడు. ఓ దెన్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఇంకా ఇంప్లిమెంట్ చేసాం, ఇట్ వాజ్ నైస్. దానికోసం సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు సందీప్. ఆ గన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? మెషిన్ గన్ డిస్ప్లే టీ సిరీస్ బిల్డింగ్లో ఉంది.
దాన్ని తీసుకొస్తాం హైదరాబాద్కి. అవునా? ఎప్పుడు? తీసుకొస్తాం ఎప్పుడు అంటే తెలియదు, బట్ ప్లీజ్ let us వన్స్ వి ఓపెన్ అవర్ ఆఫీస్, ఓకే. అర్జున్ రెడ్డి బుల్లెట్, కబీర్ సింగ్ బుల్లెట్, అది 3 ఉంటాయి. ఓ అమేజింగ్, Yeah. దట్స్ నైస్. పీపుల్ ఆర్ టేకింగ్ లాట్స్ ఆఫ్ ఫోటోస్. అది చూడడానికి వస్తారు ఆఫీస్కి. 500 kgs గన్ కదా అది, రియల్ స్టీల్ గన్. gun, yeah, full of made of steel. And lot of effort పెట్టి సురేష్ సెల్వరాజన్, he has designed that gun. 4.5 months పట్టింది అది. ఓకే, అది బిల్డ్ చేయడానికి. ఓ దట్స్ గ్రేట్. Since he was also doing that for first time, so trial and error చేసి ఒక వుడ్ తో దాన్ని ఒక ప్రోటోటైప్ చేసి ఫస్ట్ ఆర్కే కూర్చొని దాని మీద ప్రాక్టీస్ చేసి అటు ఇటు. సో దెన్ వి థాట్ ఇట్ వాస్ ఫైన్. ఫైనలైజ్ అయింది డిజైన్, ఇంకా దెన్ వి వెంట్ విత్ దట్. సందీప్ గారు ఫ్రెండ్ శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఇది విన్నాను, సందీప్ గారు చాలా ఎమోషనల్ అని. అండ్ దిస్ ఇస్ కొంచెం పర్సనల్. మీ మదర్ మై మదర్ passed away. ఫస్ట్ 2019లో 2019. 8 weeks after కబీర్ సింగ్ రిలీజ్ తను చనిపోయారు. షీ హ్యాడ్ లంగ్ క్యాన్సర్. అర్జున్ రెడ్డి తర్వాత 2-3 months తర్వాత వీ కేమ్ టు నో అబౌట్ ఇట్. ఇట్ వాజ్ ఇన్ ఫైనల్ స్టేజెస్. సో డాక్టర్ సెడ్ 6 months, బట్ షీ సర్వైవ్డ్ ఫర్ 21 months. తర్వాత షీ passed away. And Sandeep is very attached to my mom because I was in hostel from 5th grade. Sandeep was he has spent more time in Varangal with my mother. So he's more attached to anyone in the family. Towards brother, towards father, towards mother. He's that kind of emotional person. So, yeah. ఇంత వైలెన్స్ చూపించే వాళ్ళు చాలా మంది ఇమోషనల్ కాదు అనుకుంటారు, బట్ నాకు అర్థమైంది అది. People who work with him, they will understand. బయట నుంచి చూస్తే అట్లా అనుకుంటారు. హిస్ గెటప్, హిస్ లుక్ ఈజ్ లైక్ దాట్. చూడ్డానికి గంభీరంగా కనబడేసరికి అట్లా అనుకుంటారు. ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. మేజర్ సక్సెస్ వచ్చిన తర్వాత లైఫ్లో 4 నెలలకి అలా జరగడం అనేది ఈ మస్ట్ బి వెరీ హార్ట్ బ్రేకింగ్ కదా తనకి and మీకు కూడా. 2 blockbuster సక్సెస్ తర్వాత we went through lot of pain. But we thought like at some point of time we thought that like our luck is gone with my mother, but her blessings are there. Only inko blockbuster కొట్టినా. He's all set now? Yeah, he's all set. It's great. It's been 4 years. 4 years. కబీర్ సింగ్ తర్వాత కదా జరిగింది. With time everything healed. Nice talking to you, Pranay garu. Thank you very much. Thank you.